మిత్రులారా, కామ్రేడ్స్, మూలవాసి బచావో మంచ్పై నిషేధం ఎందుకు? నిషేధం ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో పారామిలిటరీ బలగాలతో అక్కడున్న ప్రాంతాన్ని ఆక్రమించ చూసినప్పుడు వాళ్ళు నిరసిస్తూ చేసిన ఆ నిరసన గళాలను అణిచివేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యల్లో భాగమే ఈ నిరసన గళాలను అణచడం, అంటే నిషేధం ప్రయోగించడం. అంటే ఈ ఒక ప్రజాస్వామికవాదులుగా ఒక 5 మంది వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాలను కామ్రేడ్ పద్మక్క తెలుగులో అనువాదించి ఈ పుస్తకం తీసుకురావడం జరిగింది. దీని గురించి నేను ఈ వ్యాసాలు చదువుతుంటే నాకు ఒక జ్ఞాపకం వచ్చింది. అంటే నేనే ఇంతకుముందుకు ఒక చిన్నగా పాట రాసుకున్నట్టు, పసి వయసుల ముసి నవ్వుల బాల్యమంటే కోపమా, పచ్చనడవి రక్తమెందని అడుగుతుంటే నేరమా, అమ్మ పాల కమ్మదనం ఎరుగనట్టి వాళ్ళము, నాన్న చేతి స్పర్శ కూడా తాకనట్టి వాళ్ళము, 5 నెలలు నిండలేని పసిపాప మంగ్లిరా, అడుగులేసే నేలనెవడు ఆక్రమించే చూసేరా. ఏదైతే వాళ్ళు ఉంటున్నారో ఈ పసిపాప అడుగులేసే ఆ నేలను ఆక్రమించ చూసినప్పుడు ఆ ఆక్రమించే ఆ శక్తులకు ఎదురొడ్డి పోరాడిన వాళ్ళు ఏర్పరచుకున్నదే ఈ మూలవాసి బచావో మంచ్ అనే సంస్థ. ఇందులో ప్రత్యేకంగా చెప్పాలంటే 20 నుంచి 25 సంవత్సరాల యువతీ యువకులు కలిసి అక్కడున్న ఆ నిర్బంధానికి వ్యతిరేకంగా ఏర్పడిన సంస్థనే ఈ మూలవాసి బచావో మంచ్. దీనిలో 5 వ్యాసాలు ఉన్నాయి. అంటే మొత్తం వివరంగా అక్కడ జరుగుతున్న పరిస్థితుల గురించి మొత్తం చెప్తూ ఈ వ్యాసాలు ఉన్నాయి. దీన్ని కొని అందరి మిత్రులు చదవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, దీని వేళ ఇక్కడ ఇవ్వలేదు కానీ మిత్రులు చెప్పినట్టుగా ఒక 20 రూపాయలు ఉండొచ్చు, కనీసం ఒక 20 రూపాయలు అందరూ తీసుకొని చదువుతారని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ఇంకోటి మర్చిపోయినాను. అన్న డేవిడ్ అన్న చెప్పినట్టు నిన్న చెప్పినాం, వాట్సాప్ తరంలో యువకులు కొంచెం ఇప్పుడు ఆలోచిస్తుండ్రని. ఈ వాట్సాప్ తరంలోనే మూలవాసి బచావో మంచ్ ఏర్పరిచింది కూడా వాట్సాప్ తరం యువకులే. ఇక్కడ వాట్సాప్ తరం అంటున్నాం కానీ అక్కడ వాట్సాప్ తరం కాదు, అక్కడ యుద్ధమే. ఎవరు అణచడానికి వస్తే ఆ అణచే గళాలకు వ్యతిరేకంగా ఈ వాట్సాప్ తరమే ఉంది. ఈ వాట్సాప్ తరం అని మనం అనుకుంటున్నాం కానీ ఎక్కడ నిర్బంధం ఉంటే అక్కడ ఉద్యమాలు ఉంటాయి. ఆ ఉద్యమాల్లో యువత పాత్ర కూడా మెయిన్గా ఉంటుందని ఈ బుక్ చదివిన తర్వాత నాకు అర్థమైంది. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతుంటూ ముగిస్తున్నాను.